సెక్రటరీ బైరెడ్డి శబరి గారు. సో శబరి గారు రావడానికి ఇంకా టైం ఉందా? వస్తున్నారు. ఓకే, ఈ లోపల ఇల్లు చూద్దాం. ఇల్లు మాత్రం అదిరిపోయింది. ఈ ఇల్లు మొత్తం చూస్తుంటే మర్యాద రామన్న సినిమాలో ఉన్నట్లేదు. ఇక్కడ రాముల వారి విగ్రహం, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చాలా యాంటిక్ పీస్లా ఉంది చూస్తుంటే కదా. నమస్తే గారు. సో చాలాసేపటి నుంచి చూస్తున్నట్టున్నారు. బాగుందని చూస్తే 100 సంవత్సరాల క్రితం ఇది 100 years 100 year old. మీరు వస్తున్నారా అని అనుకోలేదు నేను. ఇంకొక టైం ఉంటుంది అనుకున్నాను కాస్త. బాగుందండి ఇల్లు చాలా. థ్యాంక్ యూ. సో మ్యామ్, మీరు డాక్టర్ శబరి అని పిలిపించుకోవడం ఇష్టపడతారా, లేకపోతే పొలిటీషియన్ లీడర్ శబరి అని పిలిపించుకోవడం ఇష్టపడతారా? డాక్టర్ శబరి అని అనుకోవాలి. బికాజ్ ఐఎమ్ డాక్టర్ ఫస్ట్, దెన్ ఐ గాట్ ఇన్ టు పాలిటిక్స్. పాలిటిక్స్కి డాక్టర్స్కి అసలు దగ్గర పొంతన కూడా ఉండదు నార్మల్గా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా మటుకు డాక్టర్స్ చాలా సెన్సిటివ్గా, చాలా డెలికేట్గా అలా ఉంటారు. కానీ పాలిటిక్స్లోకి వస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ లైఫ్. సో మీరు ఎలా డాక్టర్ నుంచి పాలిటిక్స్లోకి రావడం జరిగింది? మీ క్వశ్చన్ డాక్టర్గా ఎలా పాలిటిక్స్లో వచ్చారు, ఎందుకు డాక్టర్స్ రాకూడదా? రావాలి, కానీ ఓన్లీ యాక్టర్స్, లేదు. స్టార్స్ ఇప్పటి వరకు అదే సినిమాలో చెప్తారు కదా, మార్పు కోసం యువత రావాలి అని చెప్పేసి. మార్పు కోసం యువత రావాలి, చదువుకున్న యువత రావాలి. 100%. సో మీరు ఎలా వచ్చారనేది నేను అనుకోలేదు. బేసికలీ నేను రావాలని వస్తానని అనుకోలేదు. బట్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. పుట్టినప్పటి నుంచి పాలిటిక్స్ చూస్తూనే వచ్చాం, రాజకీయాల్లో పెరిగాము. ఎప్పుడు అనుకోలేదు నేను రాజకీయంలో దిగుతానని అనుకోలేదు. ఐ థాట్ ఒక డాక్టర్గా నేను సేవ చేయాలి అనుకున్నాను తప్ప. సిచ్యువేషన్స్ కొన్ని అట్లా వచ్చాయి. ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే, మీ ఇల్లు చూస్తుంటే నాకు అయితే ఒక మంచి మండువా హౌస్, ఒక పల్లెటూరులో అద్భుతమైన ఒక పెద్ద ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది. అది హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి ఇల్లు. ఏంటండి ఈ ఇల్లు, ఈ మీరు అంటే ఇది ఈ ఇంటి స్పెషాలిటీ ఏంటంటే మా ఊరు ముచ్మరి. ఓకే, చాలా సంవత్సరాల క్రితం మునిగిపోయిందనమాట. ఓకే, ఆ మునిగిపోయిన ఇల్లుని ఇక్కడ ఆ పిల్లర్స్ కానీ డోర్స్ కానీ అన్ని అక్కడ ఉన్న డోర్స్ ఇక్కడ తీసుకొచ్చి సేమ్ అదే రీమేక్ చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారు, రీమేక్ చేశారు. ఓహో. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హౌస్. రామాయణం ఒకవైపు ఉంది, భాగవతం ఒకవైపు ఉంది. సో అంటే మీ చేతి స్టోరీ, రామాయణం స్టోరీ, రాముడు పుట్టినప్పటి నుంచి పట్టాభిషేకం లాస్ట్ వరకు స్టోరీ. తర్వాత మహాభారతం ఉంది. రైట్. అండ్ మీ చేతికి ఓం ఉంది. అదే చెప్తున్నా కదా, ఈ ఇల్లు 100 సంవత్సరాల క్రితంది. ఓకే, రైట్. నేను అప్పుడు మీరు లేరు. అవునవును, మా నాన్న పుట్టలేదు. సో ఎప్పుడో నుంచి వచ్చిన ఇల్లు ఇది. సో పేరునందుకు ఇలా ఇల్లు అనేది ఎప్పుడూ లేదు. సో ఫస్ట్ నుంచి నా పేరేంటి? శబరి. సో వాట్ ఇస్ ఇట్? అవును, నాకు అది చెప్పండి ఫస్ట్. శబరి అనే పేరు మీకు ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? నాకు తెలుసు రామాయణంలో శబరి ఉంటారు. నా మెయిన్ 2 రీజన్స్ ఏంటంటే, నాన్న రాముడు భక్తుడు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను పుట్టినప్పుడు శబరిమలలో ఉన్నారు. ఓకే, నేను పుట్టినప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే అక్కడ నుంచి పేరు పెట్టడం జరిగింది. నైస్, నైస్. For more videos like this, subscribe Big TV channel.